ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ప్రార్థన ఈ కార్యక్రమంలో మీరే తోడేయమని చిన్నపిల్లలు నేనైనా తండ్రి ఇట్లా చేసే ప్రతి దాంట్లో మీరే తోడేయమని అడుగుతున్నాం ప్రభా. వాళ్ళ వయసు మంది జ్ఞానమందు దేవుని దయందు మధ్యలో చూడకానైనా మీరే కృపదాగా మీరే దయచేయమని అడుగుతున్నాం ప్రభు. మమ్మల్ని కాచి కాపాడారు ప్రభా. అందుని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ చిన్న ప్రార్థన అయినా నీ ప్రార్థన సన్నిధిలో చేర్చుకుంటూ యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఓకేమా, మనం అందరం సెలబ్రేషన్ వినాలి. ఏదైనా చెప్పినప్పుడు ప్రతిగా చక్కగా వినాలి. మనం అందరం ఏ సెలబ్రేషన్ చేసుకున్నా ఏది చేసుకున్నా ఫైనల్ గా జీసస్ అయినా కృష్ణ అయినా శివ అయినా ఎవరైనా ఏదైనా మనకి ఏం చెప్తారు చెప్పండి ఎవరైనా. మనందరం మంచిగా ఉండాలి, అందరికీ హెల్ప్ చేయాలి, మన వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదు, అందరితో మంచిగా ఉండాలి. ఓకేనా? మీరు అందరూ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ గా ఉండాలి, ఇవన్నీ కదా. సో మనం ఏ సెలబ్రేషన్ చేసుకున్నా ఏ పండుగ చేసుకున్నా అది అల్లా అయినా జీసస్ అయినా ఎవరైనా సరే దేవుళ్ళు అందరూ కూడా మనందరూ మంచి భావంతో ఉండాలి. ఈ ఆల్ ఆర్ ఇండియన్స్ రైట్, మనందరం ఇండియన్సే కదా. సో మనందరం డైలీ ఫ్రెండ్స్ కూడా చెప్పుకుంటాం కదా. ఏమన్నా చెప్పుకుంటాం? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో మీరు ఎప్పటికీ అలాగే మంచిగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గా ఉండాలి. ఏ విధమైన గొడవలు పడుకుంటూ మంచిగా ఉండాలి, అందరితో మంచిగా నడుచుకోవాలి. మెయిన్ గా ఇంట్లో పేరెంట్స్ చెప్పిన మాట వినాలి. ఓకేనా? ఇంట్లో పేరెంట్స్ చెప్పిన మాట వినాలి. పేరెంట్స్ తో ఎదిరించి మాట్లాడకూడదు. ఆర్ యూ గివింగ్ రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్? నిజంగా చెప్పాలి. మీరు అందరూ ఇంట్లో పేరెంట్స్ రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా? వెరీ గుడ్. చక్కగా అమ్మ ఏది చెప్పినా, డాడీ ఏది చెప్పినా, పెద్దవాళ్ళు ఏది చెప్పినా ఎవరి మంచి కోసం చెప్తారు కదా, మీ మంచి కోసమే చెప్తారు. కాబట్టి చక్కగా వాళ్ళు చెప్పిన మాటలన్నీ వినాలి, ఫాలో అవ్వాలి. అలాగే స్కూల్లో టీచర్స్ చెప్పిన మాట వినాలి. టీచర్స్ అందరూ మీకోసమే కదా కష్టపడి వర్క్ చేస్తారు. ఇంట్లో అంతా వర్క్ చేసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంతమంది పిల్లలు మీ అందరినీ మంచిగా చూసుకుంటారా టీచర్స్ కదా? క్లాస్లో 25 మెంబర్స్ 30 మెంబర్స్ ఉన్నా సరే టీచర్స్ చాలా ఓపికగా మీ అందరినీ చూస్తారు. కాబట్టి మీరు అందరూ చెప్పిన మాట వినాలి. మెయిన్ చక్కగా టీచర్ చెప్పిన మాట వింటూ ఏ రోజు ఇచ్చిన వర్క్ ఆ రోజు కంప్లీట్ చేసుకుని ఇంటి దగ్గర పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తూ మంచిగా ఉండాలి. ఓకేనా? మనం సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకుందామా? వెరీ గుడ్. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. ఎవరైనా క్రిస్మస్ గురించి కొన్ని మాటలు మాట్లాడతారా? ఎవరైనా ఇస్తారా? అందరూ కూడా శ్రద్ధగా వినండి. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన, క్రైస్ట్ అంటే జీసస్, క్రైస్ట్ అంటే జీసస్, మాస్ అంటే ఆరాధన, అంటే దేవుని పూజించడం, ఆరాధించడం, ప్రార్థించడం. క్రైస్తవులు అందరూ కూడా డిసెంబర్ 25న చర్చికి వెళ్ళి క్రీస్తుని ఆరాధిస్తారనమాట. దాన్నే ఏమంటారు? క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించడం. చెప్పండి, ఆరాధించడం, పూజించడం అనమాట. అయితే మనం అందరూ కూడా జీసస్ ఎక్కడ పుట్టారని చెప్తాం? పశువుల పాకలో. కానీ ఆయన పశువుల పాకలో అయితే పుట్టలేదు. ఆయన ఎక్కడ పుట్టారంటే బెత్లెహేంలో పుట్టారు. ఆయన పుట్టినప్పుడు రాజు కైసర్ అనే రాజు ఉంటాడు. ఆ రాజు జనాభా లెక్క సేకరించాలని చెప్పి అందరూ కూడా మీరు ఎక్కడ ఉన్న జనాభా లెక్క పెడుతున్నారు కాబట్టి అందరూ కూడా బెత్లెహేంకి వచ్చేయండి అని చెప్పేసి ఒక చాటి పట్టే దండోరా ఒక మెసేజ్ ఇస్తారనమాట ఆ రాజు. అప్పుడు ఎక్కడెక్కడో ఖాళీ ఉండదనమాట. అప్పుడు ఆయన పుట్టినప్పుడు ఆయన పరుగో పెట్టడానికి కూడా ఎక్కడ బేస్ లేకపోతే జీసస్ పేరెంట్స్ మరియమ్మ, ఆ మేరీ మాత ఏం చేస్తుందంటే ఆయన్ని పశువులతోటి, అంటే పశువులకి గడ్డి వేస్తారు కదా, ఆ గడ్డిలో చిన్న వస్త్రాలు ఆయన ఆ గడ్డి తొట్టిలో వేసి వస్త్రాలు చుట్టి ఆయన్ని ఆ తొట్టిలో పట్టుకోబెడతారనమాట. జీసస్ ఆ తొట్టిలో ఉంటారు కాబట్టి ఆయన పశువుల తొట్టిలో పుట్టాడని చెప్తారు. కానీ జీసస్ క్రైస్ట్ పశువుల తొట్టిలో పుట్టలేదు. స్థలం లేకపోవడం వల్ల ఆయన్ని అందులో పడుకోబెట్టారు. ఈ వార్త అప్పుడు దేవుని యొక్క దూతలు వాళ్ళు ఉంటారనమాట. ఈ జీసస్ క్రైస్ట్ అంటే లోకానికి రక్షించే వ్యక్తి అనమాట. మనుషుల యొక్క పాపాల నుండి రక్షించడానికి జీసస్ క్రైస్ట్ పరలోకం నుండి భూలోకానికి వచ్చాడని చెప్పేసి దేవుని యొక్క దూతలు ప్రజలకు చెప్పారనమాట. అయితే కొందరు గొర్రెలు కాసుకునే గొర్రెలు కాపర్లు ఉంటారనమాట. వాళ్ళు రాత్రి టైంలో వాళ్ళు గొర్రెలు కాచుకుంటుంటే దూత వాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడుతుంది. ఆ వెలుగు చూడగానే గొర్రెలందరూ కూడా భయపడిపోతారు. ఏంటి ఈ వెలుగు ఏంటి? అప్పుడు ఆ దూత చెప్తుంది, ఇదిగో మీరు ఎవ్వరూ భయపడకండి, ఎందుకంటే దేవుడు లోకానికి రక్షకుడు
మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఆయన పుట్టాడనడానికి మీకు ఒక అనుభవం చెప్తున్నాను. ఒక శిశువు కొద్ది గుడ్డలు అంటే చిన్న చిన్న గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో ఉంటాడు. కాబట్టి మీరు వెళ్ళి ఆ శిశువుని చూడండి, మీరు చూసిన దానికి ప్రజలు తెలియజేయండి అని చెప్పి దూత చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఈ పశువులు కాపలి గొర్రెలు కాసుకునేవారు దూత చెప్పిన మాటలు విని వాళ్ళు బెత్లెహేము వెళ్ళి క్రైస్ట్ వెళ్ళే వరకు కూడా ఆ స్టార్ ముందుగా వెళ్తుంది. కాబట్టి క్రిస్మస్ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి మీద ఏం పెట్టుకుంటారు? స్టార్ పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారు? స్టార్ ఎందుకు పెట్టుకుంటారంటే జీసస్ క్రైస్ట్ పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం పుడుతుంది అనమాట. ఒక నక్షత్రం కాంతులు వెలుగుతుంది. కాబట్టి జీసస్ క్రైస్ట్ మా ఇంట్లో కూడా పుట్టాలని డిసెంబర్ నెల ప్రతి ఒక్కరు కూడా స్టార్ పెట్టుకుంటారు. కాబట్టి జీసస్ ఈ లోకానికి వచ్చి కొన్ని మంచి విషయాలు చెప్పాలన్నమాట. ఆయన ఏం చెప్పారంటే మనిషి ఎలా జీవించాలి, ఏ విధంగా బ్రతకాలి, తోటి వారితో ఎలా ఉండాలి, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి, మనం ఎలా ఉంటున్నామో మన పొరుగు వారితో అలా ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, తల్లిదండ్రుల మాట వినాలి, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే అదే తెలియని మూలం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాలంటే తల్లిదండ్రులకి లోబడాలి, అబద్ధం చెప్పకూడదు, దొంగతనం ఈ పొరుగు వారికి ఏది ఆశించకూడదు. అంటే మనం చూడండి స్కూల్లో ఎవరైనా బాటిల్ మర్చిపోయినా, పెన్నులు మర్చిపోయినా, పెన్సిల్ మర్చిపోయినా పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చేయాలి? టీచర్కి ఇచ్చేయాలి. అంతేగాని ఎవరో మర్చిపోయారని చెప్పేసి వాటిని పట్టుకుని వెళ్ళిపోకూడదు అనమాట. కాబట్టి జీసస్ అన్ని విషయాలు కూడా మంచిగా ఉండమని చెప్పాలి. ఈ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. కాబట్టి ఈ క్రిస్మస్ దినాన్ని మనందరం కూడా జీసస్ చెప్పిన మాట చెప్తూ తల్లిదండ్రులు ఇవ్వబడుతూ ఎప్పుడు నిజం చెప్తూ ఎదుటి వారు మనం ఎలా ఉంటున్నామో ఎదుటి వారు కూడా అలాగే చూడాలని ఈ మాటలు తెలియజేస్తున్నారు. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్.
వెలిసి వెనుక చూపగా మహాసంతోషమే ఆనందమే మహాయిలో ఉల్లాసమే ఇలా ఉదయించినాడుగా మన యేసయ్య ఉదయించినాడుగా మహారాజు మన యేసు నిన్ను కోరి దిగి వచ్చెనే దిగిలో
ఏసయ్యా
భయపడకుము. నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి ఆయనకు ఆయన గొప్పవాడు సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రభు దాసురాలు నీ మాట చెప్పున నాకు జరుగుతుందా? ఆమె మంత్రాన్ని చూసి ముఖ్యమంత్రి ఆమెను అవమానపరచడం రహస్యముగా ఆమెను వెళ్ళాలని ఉద్దేశించి అతడు ఈ సంగతుల గురించి ఆలోచన చేయించుండగా కుమారుడైన యోసేపు ఈ భార్య అయిన మరియను చేసుకున్నప్పుడు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. యోసేపు నిద్రపోయి ప్రభువును తన ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుంది. ఇందుమూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా ప్రజల సంఖ్య రాయమని 5 రాజులు నిర్ణయించగా ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజల సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయమని అమ్మా నా భార్య నిశ్చయించగలరు మీలో కొంచెం సంస్కారం మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. అదైనా ఏ రోజు దినముంది యూదా దేశపు పెద్దల చెందును యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు విషయంకు వచ్చి జీవుల నాటిక పుట్టినవాడు ఇక్కడ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చింది. చిత్తం మహాప్రభు క్రీస్తు ఎక్కడ పుట్టను సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తండి. నేను ఓటమి ఎరుగని హేరోదు రాజును మరి యొక్క రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి ఉండగా భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాన్ సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దాని సామవారు ఒక శిశువు 10 బిడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని కూడా నేను చూచెదరు. అందరూ కూర్చోవాలి. వెనకాల వాళ్ళు కూర్చోలేదు. కూర్చోవాలి అందరూ. కాదండి. నైనా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా ప్రభావ మంచిగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ కార్యక్రమానికి నా ప్రభావ సహాయం చేసిన మేడంని సార్లు మీరు జీవించండి. కష్టపడేటట్టు సార్ జీవించండి. స్టూడెంట్స్ అందరినీ జీవించండి.
మీకు మంచి భవిష్యత్తు అనుగ్రహించండి నా ప్రభా. మీ జ్ఞానాన్ని లోక జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ దైవం మంచి దైవం వర్తించడానికి సహాయం చేయండి. విద్యాబుద్ధి నేర్పుతున్న టీచర్స్ కూడా మీరు నిలిచి ఆశ్రయించినాయన. ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా కష్టపడి పనిచేస్తున్నారు నా ప్రభా. నాయన మేమందరం కూడా ఐక్యతగా ఉన్న ప్రభా. ఇదే విధంగా నా ప్రభా ఈ బిడ్డ విద్యాభివృద్ధి కొరకు మేమందరం పాటుపడడానికి సహాయం చేయమని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరే టీవీకి ఆస్వాదించి మహిమ కనుక ప్రభావాలు పొందుకోమని మీ కృష్ణుడు మా రక్షణ ఏ శ్రీకృష్ణ ప్రార్థనలో అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్.